హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈ రోజు మనం తెల్లగా దూదుల్లా ఉండే ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక గ్లాస్ మినప్పప్పు, 2 గ్లాసులు ఇడ్లీ రవ్వను 4 గంటల పాటు నీటిలో వేసుకుని నానబెట్టుకోవాలి. పప్పు మిక్సీలో వేసుకుంటున్నాము కాబట్టి ఇడ్లీ రవ్వ కూడా ఇప్పుడే నానబెట్టుకోవాలి. దీనివల్ల ఇడ్లీలు మెత్తగా వస్తాయి. అదే గ్రైండర్లో పప్పు వేసుకుంటే ఇప్పుడే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. 4 గంటలు గడిచిన తర్వాత ఈ మినపప్పును 3-4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని నలగడం కోసం దీనిలో కొద్దిగా నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత పిండి దాదాపుగా డబల్ అవుతుంది. మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఒక గిన్నెలో వేసుకుందాం. తర్వాత పప్పుతో పాటు నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వను కూడా 4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. రవ్వను శుభ్రంగా కడుక్కోవడం వల్ల ఇడ్లీలు తెల్లగా వస్తాయి. ఇడ్లీ రవ్వను కొద్ది కొద్దిగా తీసుకుంటూ నీళ్లు లేకుండా గట్టిగా పిండుకుని మిక్సీ చేసి పెట్టుకున్న మినప్పిండిలో వేసుకోవాలి. ఈ పిండిలో ఇడ్లీ రవ్వ కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి. మిక్సీలో వేసుకుంటున్నాము కాబట్టి 1 గ్లాస్ మినపప్పుకు 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి. అదే గ్రైండర్లో వేసుకుంటే 1 గ్లాస్ మినపప్పుకు 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ పడుతుంది. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక రాత్రంతా ఉండనివ్వాలి. ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మార్నింగ్ బయటకు తీసుకుని ఇడ్లీలు వేసుకుంటే గట్టిగా వస్తాయి. అందుకే బయటే ఉండనివ్వాలి. ఉదయాన్నే మూతది చూస్తే పిండి ఎక్కువగా అయి ఉంటుంది. పిండి రాత్రంతా బాగా ఊరడం వల్ల పైన చిన్న చిన్న బబుల్స్ గా కనిపిస్తున్నాయి కదా. ఇలా ఉంటేనే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఈ పిండిలో 1 స్పూన్ ఉప్పు వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు ఇడ్లీలు వేసుకోవడానికి పిండి సిద్ధమైపోయింది. ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. తర్వాత ఇడ్లీ రేకు గుంతల్లో నూనె వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నూనె రాసుకోవడం వల్ల పిండి రేకులకు అంటుకుపోకుండా ఇడ్లీలు నీటిగా ఊడొచ్చేస్తాయి. ఇప్పుడు ఈ గుంతల్లో మనం సిద్ధం చేసి పెట్టుకున్న పిండిని సమానంగా వేసుకోవాలి. ఇడ్లీలు వేసుకోగా మిగిలిన పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని 2-3 రోజుల పాటు యూజ్ చేసుకోవచ్చు. దీన్ని మూత పెట్టుకుని ఈ ఇడ్లీ పాత్రను స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఆవిరి బయటకు వస్తుంటే దాదాపు ఇడ్లీ ఉడికిపోయినట్టు. మూత తీసి ఇడ్లీపై నొక్కి చూస్తే ఇడ్లీ పిండిగా ఉందా ఉడికిపోయిందా మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇవి కరెక్ట్ గా ఉడికిపోయాయి. ఒకవేళ ఉడకకపోతే మరొక నిమిషం పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఈ ఇడ్లీలు కొద్దిగా చల్లారిన తర్వాత రేకుల్లోంచి నెమ్మదిగా బయటకు తీసేసుకోవాలి. చూసారుగా, తెల్లగా దూదుల్లా ఉండే ఇడ్లీలను చాలా సింపుల్ గా తయారు చేసేసుకున్నాం. ఈ ఇడ్లీలను కొబ్బరి చట్నీతో నంజుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్టీ కొబ్బరి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఇంతకు ముందే వీడియో పోస్ట్ చేశాము. అలాగే ఈ చట్నీ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.